సీమార్ జ్యువెలర్స్ సువర్ణ సంక్రాంతి సంబరాలు బంగారు ఆభరణాలపై 1050% తగ్గింపు. ఎక్కడ ఎలారమ్మా అసలు మీ సొంతూరు ఎక్కడ అసలుకి ఎవరు లేరు బ్యాక్గ్రౌండ్ అలాంటిది ఈ ఇండస్ట్రీకి వచ్చి నెట్టుకు రావడం అంటే చాలా కష్టం ముఖ్యంగా లేడీస్ అయితే ఎక్కడి నుంచి వచ్చారు అసలుకి ఏంటి సింగర్ అవుదామని ఎందుకు అనుకున్నారు మీరు? అదే తెలుసు బాబు, దేవుడు ఇచ్చిన వరం గొంతే. మద్రాసులోనే పుట్టాను పెరిగాను అంత. ఎక్కడ ఆ జమినీలో అమ్మ కోరస్ పాడేవాళ్ళ. అమ్మ కోరస్ పాడతారు, బాగా పాడుతుంది, గొంతు చాలా బాగుంటుంది. అలాగ పోయేటప్పుడు యా ఈ చిన్న కుట్టి ఎలా పాడుతుంది ఇది అని అక్కడే ఎక్కడ ఒక పాట పాడు అంటారు, టక్కా అని పాడతాను. షో ఎంత హుషారు. అలాగా ఇటు 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 దోశ తిప్పినట్టు వచ్చింది నాకు పాట. ఓ అమ్మని చూసి అమ్మని అదే తెలుసు, వేరే తెలీదు. మా నాన్నగారు నాకు 8 years ఉండేటప్పుడు చనిపోయారు. అమ్మ కోరస్కి వెళ్తేనే ఆ డబ్బు వస్తుంది. అప్పుడు డబ్బే అంతా. జెమినీ స్టూడియోకి వెళితే ₹1 ఇస్తారు రోజుకి. అందులో 4 నయా పైసా బస్సు టికెట్, 12 నయా పైసా నెక్స్ట్ డే వంట పనికి. ఇలాగా బతికాం. అలాగా అలాగా అలాగా. అమ్మ చూసారా మీ సక్సెస్? ఎస్, నా సక్సెస్ అమ్మ బాగా చూశారు. నాన్న చూడలే. మా నాన్న చెప్పారు, ఈవిడ చాలా బాగా వస్తుంది, ఈవిడని చూస్తే నీకు ఈషగా ఉంది, కానీ ఈవిడ వల్ల నువ్వు ఎంత సొమ్ముతో పశువు అది ఇది ఇల్లు వాకిలు అంతా వస్తుంది చూడు అంటే నేను ఇంతనే ఉంటాను. అప్పుడు ఇదంతా మా నాన్నగారు అప్పుడే చెప్పేశారు. ఫుల్గా ఆవిడ పేరు ఊరు మొత్తం అంత చేస్తుంది. ఈవిడ బాగా చేస్తుంది, ఈవిడ వల్లనే నీవు బాగుంటావు అని. మా బ్రదర్ కూడా అంత లేదు, ఏం లేదు వాడికి. కానీ అదే ఒకటి అదంటే ఏదో తిడతారు పోతారు ఏదో. అదంతా విని ఈ సైడ్ వదిలేయాలి అంతే. ఓకే. ఎందుకు ఎల్ఆర్ ఈశ్వరి గారు ఇంత పెద్ద సింగరు, పేరు ప్రఖ్యాతులు, 100 కోట్ల ఆస్తులు అన్నీ వచ్చాయి, కానీ పెళ్ళి అనేది మీ జీవితంలో వద్దనుకున్నారా లేకపోతే చేసుకొని వదిలిపెట్టాల్సి వచ్చిందా? కాదు, పెళ్ళి అంటే నాకు సంగీతమే పెళ్ళి, పాటనే పెళ్ళి. నాకు అదే ఇష్టం, పాటని చేసుకున్నాను అంతే. మీతో పాటు అందరు సింగర్స్ ఉన్నారు కదా, వాళ్ళ ఇష్టం. అది జానకమ్మ, సుశీలమ్మ, వాణి జయరాం, అది వాళ్ళ ఇష్టం, వాళ్ళు చేసుకున్నారు. నాకు పాట అంటే పాట. అంటే అమ్మ కూడా అడగలేదా ఒక అమ్మాయికి జీవితంలో తోడు ఉండాలి ఒకళ్ళు అని? మీకు కూడా అనిపించలేదు అసలుకి? ఎప్పుడు అనుకోవచ్చు. నా థాటే వేరుమా, పక్కనే ఎవరు రారు, ఆడవాళ్ళు ఎవరు రారు. అయ్యో ఆవిడ అంటారు. అంత రెబలా? అంత భయం. అంటే రియల్ లైఫ్లో భయపడతారా లేకపోతే రియల్ లైఫ్లో భయపడతారా? రియల్ లైఫ్లో భయపడతారు, రియల్ లైఫ్లో భయపడతారు. ఎల్ఆర్ ఈశ్వరి అంటే రెండుకి భయపడతారు, రియల్ అండ్ రియల్ రెండుకి భయపడతారు. అయ్యో ఆవిడ అబ్బోబో వద్దుబా అంటారు. ఇంత అందంగా ఉంటారు కదా, అప్పుల్లో ఎంత అందంగా ఉంటారో మొత్తానికి తెలుసు. పెద్ద బొట్టు పెట్టుకొని అసలు ఒక హీరోయిన్ కూడా సరిపోదు మీ అందం ముందు. అప్పుల్లో ఎవరు ప్రపోజ్ చేయలేదా? హీరోస్ కానీ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను నేను? భయపడతారు. ఆ ముఖం చూసిన వెంటనే భయపడతారు. చూస్తే భయం వేసే అంత ఇదిగా ఉంటుంది మీ ఫేస్, చాలా అందంగా ఉంటుంది. అందంగా ఉంటుంది కానీ నేను రఫ్ అండ్ టఫ్గా ఉంటాను కదా, అందువల్ల
బట్ ఎప్పుడు అనిపించలేదా పెళ్లి చేసుకోలేదు నేను, లేదు ఒకళ్ళు తోడు ఉండాలని? లేదు నా తమ్ముడు చెల్లాయి వీళ్ళని పెద్దవాళ్ళు చేయాలి, నేను బాగా ఉండాలి, మా ఇల్లు వాకిలి బాగుండాలి, మా అమ్మ బాగుండాలి. ఇదే నాకు ఇల్లు వాకిలి అదంతా మనకు కావాలి. ఎంత కష్టపడాము మేము. 25 రూపీస్లో అద్దెకిచ్చి ఉన్నాము. మా సొంత ఇల్లు కావాలి, సొంత ఇల్లు కొనాలి, ఇలాగే థాట్. బట్ వాళ్ళందరూ హ్యాపీగా పెళ్లి చేసుకున్నారు, పిల్లలతో హ్యాపీగా ఉంటున్నారు కదా అది చెల్లెలు చూసి నాకు తమ్ముడు. ఇష్టం, నాకు సంతోషం. రేపు ఎల్లారి ఈశ్వరి గారిని చూసుకోవడానికి ఎవరున్నారు? దేవుడు ఉన్నారుగా, నువ్వు నాగా, అందరూ ఉన్నారు. ఎవరికి ఎవరు లేదు అని లేదు బాబు, ఎవరికి ఎవరైనా వస్తారు. ఒక రోజుకి ఎన్ని ఫోన్ చేస్తున్నావు, అమ్మా 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 చీను ఇలా ఉన్నాను రారా అంటే రావా, ఎందుకు రాని వస్తాను. అంతే, అది చాలు నాకు. హైదరాబాద్ వచ్చేయండి మా ఇంటికి అసలుకి. ఓకే షూర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.